వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని అవహేళన చేసేలాగా రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపైన కొందరు అనంతపురం జిల్లాకి చెందిన వైసీపీ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పరిటాల సునీత ఇలా మాట్లాడడం మంచిదే, జగన్మోహన్ రెడ్డి కూడా వాస్తవ పరిస్థితి అర్థం కావాలి. ఇక్కడ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఈ రాప్తాడు నియోజకవర్గంలో ఈ పరిటాల కుటుంబానికి ఇక తిరిగే ఉండదు. వాళ్ళ వర్గీయులకి వాళ్ళు ఏం చేసినా అదే శాసనంలో నడుస్తూ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకు సరైన భద్రతా చర్యల్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి కల్పిస్తూ వచ్చారు. అదనపు భద్రత కూడా కల్పించారు. దాంతో పరిటాల సునీత వర్గీయుల పరిస్థితి ఎలా తయారైపోయిందంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇక మనకు తిరిగే ఉండదు, మొత్తం రాజ్యం మనదే. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళు మనకి కావాలంటే ఇంకా అదనపు భద్రత కూడా కల్పిస్తారు. కాబట్టి ఇంకా మనకేం తిరిగేముంది అన్న ఒక స్థాయికి, ఆలోచన స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు. అందుకే వరుసగా ఇలా రెచ్చిపోతూ ఉన్నారు. 2014-19 మధ్య కూడా ఇదే నియోజకవర్గంలో అనేక మంది వైసీపీ కార్యకర్తలపైన దాడులు జరిగాయి. ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళని ఏకంగా ఎంఆర్ఓ ఆఫీస్కు పిలిపించి మరీ డోర్లేసి ఒక గదిలో దారుణంగా చుట్టుముట్టి కొడవలతో నరిగి చంపారు. అంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకు అదనపు భద్రత కల్పించి స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇక మాకు ఎప్పుడూ ఏమీ కాదు, వైసీపీ ఉన్నా టీడీపీ ఉన్నా మాకు ఎదురు ఉండదన్న ఉద్దేశంతో మళ్ళీ ఇలాంటి హత్యా రాజకీయాలు, దాడులు చేయడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏమో అదనపు భద్రత కల్పిస్తే పరిటాల సునీత మాత్రం జగన్మోహన్ రెడ్డి అనేవాడికి అంత భద్రత ఎందుకు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎస్ఐ, 4 కానిస్టేబుల్, ఒక సిఐ సరిపోతారు అతని పర్యటన భద్రత ఏర్పాట్లు కానీ పరిటాల సునీత అనే స్వయంగా వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఎవరేంటి, ఎవరి పట్ల ఎలా ఉండాలి అన్నది జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా కాస్త ఆలోచన వస్తుందని మేము భావిస్తూ ఉన్నామని అనంతపురం జిల్లాకు చెందిన ఒక నాయకుడు చెప్తున్నారు. పేరు చెప్పడం కరెక్ట్ కాదు కానీ వాళ్ళ ఆవేదన ఆ స్థాయిలో ఉంది. వీళ్ళు ఎందుకు ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారంటే కారణం ఇటువైపు నుంచి కూడా పొరపాట్లు ఉన్నాయన్నది వాళ్ళ అభిప్రాయం. అయితే ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన, తెలుగుదేశం పార్టీ ఓడిపోయినంత మాత్రాన వీళ్ళకు భద్రత కల్పించకుండా ఉండడం అన్నది కూడా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో భద్రత కల్పించడం అనేది సరైన చర్య. దాన్ని అయితే ఎవరూ తప్పు పడడం లేదు. కాకపోతే వీళ్ళు దాన్ని అలసుగా తీసుకుంటూ ఉన్నారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆవేదనలా కనిపిస్తోంది. ఈ అంశం అటుంచితే రామగిరి ఎస్ఐ ఈయన సుధాకర్ జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన నిజానికి ఇతను ఎస్పీ అజమాయిషీలోనో, సిఐల, డిఎస్పీల అజమాయిషీలోనో పనిచేస్తున్నట్టు కనిపించడం లేదు. ఇలాంటి పోలీసులు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏంటి అంటే ఎస్పీలను లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు. కొందరు రాజకీయ నాయకులతో, రాజకీయ పార్టీలతో అసోసియేట్ అయి పనిచేస్తూ ఉంటారు. ఆ రాజకీయ పలుకుబడిని చూపెట్టి మొత్తం బైపాస్ చేస్తూ ఉంటారు మొత్తం వ్యవస్థనే. ఎస్పీ చెప్పినా వినరు, డిఎస్పీ చెప్పినా వినరు, అటానమస్ లాగా వాళ్ళు వెళ్తూ ఉంటారు ఈ రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకొని. అసలు ఈ సుధాకర్ అనే ఆయన ట్రాక్ రికార్డు కూడా చాలా ఉంది. ఈయన పొరపాటున తెలుగుదేశం పార్టీ నాయకుడు కావాల్సిన వ్యక్తి పొరపాటున ఇంకా ఇప్పటికీ కూడా యూనిఫామ్ వేసుకొని తిరుగుతూ ఉన్నారనేది కూడా చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. మొన్న ఎన్నికల సమయంలో కూడా ఈయన తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళడానికి కూడా ట్రై చేశారు. వాటన్నిటికంటే ముందు అసలు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈయన ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ఒక ఎస్ఐ: జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో, ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. ఈయన మాట్లాడుతున్న మాటలు, ఆ హావభావాలు చూసిన తర్వాత ఈయన స్పష్టంగా కాకి చొక్కా వేసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్న అభిప్రాయం కాస్త ఎవరికైనా సరే అర్థమవుతుంది. ఈజీగా కాస్త ఆలోచిస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆయన్ని పట్టుకొని జగన్ అని మాట్లాడుతున్నారు. ఈయన చెప్తున్నారు మేము కష్టపడి ఈ ఉద్యోగంలోకి వచ్చాము అని. మరి కష్టపడి చదువుకొని ఉద్యోగంలోకి వచ్చిన ఆయన్ని ఒక మాజీ ముఖ్యమంత్రి పట్ల ఎలా మాట్లాడాలనేది తెలీదా? జగన్ అని మాట్లాడుతున్నారు, నువ్వు అని ఏకవచనంతో మాట్లాడుతున్నారు. మధ్య మధ్యలో హా అని చెప్పేసి ఏదో బాలకృష్ణ డైలాగులు చెప్పినట్టు, సినిమాలో డైలాగులు చెప్పినట్లు ఈయన డైలాగులు చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. జాగ్రత్తగా మాట్లాడు అని మాజీ ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు ఈయన. ఇదేం అరటి తొక్క కాదు, తీసేయడానికి యూనిఫామ్ అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. సాధారణంగా ఇలాంటిది ఏదైనా పోలీసులకు ఇబ్బంది కలిగింది అన్నప్పుడు వాళ్ళ తరఫున పోలీస్ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు ఇలా మీడియా ముందుకు వచ్చేసి సెల్ఫీ వీడియోలు విడుదల చేయరు. కానీ నిన్న రామగిరి ఎస్ఐ సుధాకర్ వచ్చి ఇంత డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఒక వార్నింగ్ ఇచ్చేలాగా, హెచ్చరించేలాగా, జాగ్రత్తగా మాట్లాడు, అరటి తొక్క,
నువ్వు అని మాట్లాడుతూ ఉన్నారంటే ఈయన స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు. పోలీసు ఉద్యోగం మీద గౌరవము, పోలీసు ఉద్యోగంలో కొనసాగాలి, మనకి ఇదే అవసరం అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలా మాట్లాడరు. ఈ వీడియో రిలీజ్ చేయని ఎస్పీ కూడా చెప్పి ఉండరు. అసలు ఎస్పీకి కూడా ఈయన సంప్రదించి ఉండరు. ఎస్పీ ఏం చేస్తారు, రాజకీయ పలుకుబడి ఉన్నప్పుడు ఏం చేయగలుగుతారు ఎస్పీ కానీ, సిఐ కానీ, డిఎస్పీ కానీ అన్న ధోరణితో ఆయన మాటలు కనపడుతూ ఉన్నాయి. అంతా ఒక హావభావాలు అవన్నీ చూస్తూ ఉంటే తెగించినట్టు. ఈ సుధాకర్ అనే వ్యక్తికి మొన్నటి ఎన్నికల్లో ఈయన తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం కూడా ట్రై చేశారని పెద్ద ఎత్తున పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. గుంతకల్లు నుంచి ఈ ఎస్ఐ సుధాకర్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారని కథనాలు కూడా మీడియాలో వచ్చాయి. అలాంటి ట్రాక్ రికార్డు ఉంది. బహుశా వచ్చే ఎన్నికల నాటికి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని అనుకుంటున్నారేమో. అందుకే అంత తెగింపుతో ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఈయన పోలీసు ఉద్యోగంలో తర్వాత కూడా కొనసాగాలి అని అనుకున్న వ్యక్తి అయితే ఏమో రేపొద్దున వైసీపీ వస్తే ఏంటి అన్న కాస్త సంయమనం పాటించి ఉండేవాళ్ళు. ఆ సంయమనం లేకుండా అచ్చ తెలుగుదేశం పార్టీ నాయకుల్లా మాట్లాడుతూ ఉన్నారంటే ఈయన ఎజెండా ఏంటో చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. మేము చదువుకొని వచ్చాము, కష్టపడి వచ్చామని చెప్తున్నారు. చదువుకొని వచ్చి కష్టపడినప్పుడు వచ్చిన వాళ్ళు లా అండ్ ఆర్డర్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా వ్యవహరించాలనేది చదువుకోకపోతే ఎట్లా. ఇదే రామగిరి మండలంలోని మొన్న జరిగింది. ఆ పాపిరెడ్డిపల్లిలో జయచంద్రారెడ్డి అనే వైసీపీ నాయకుడి ఇంటి మీద వరుసగా 2 రోజులు దాడులు జరిగితే ఎస్ఐ ఏం చేశారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది చట్టంలో చెప్పలేదా, వీళ్ళకి చదువుకున్నప్పుడు చెప్పలేదా? అదే పాపిరెడ్డిపల్లిలో లింగమైన హత్య చేస్తే 6 వచ్చి మా నాన్నని చంపేశారని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉంటే కేవలం 2 మీద మాత్రమే ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టారు? ఏ చట్టం చెప్పింది ఇలా 6 హత్యలో పాల్గొట్టి 2 మీద మాత్రమే ఎఫ్ఐఆర్ పెట్టండి అని ఏ చట్టం చెప్పింది? మరి చదువుకోలేదా ఆ చట్టాల్లో? పైగా ఎంపీపీ ఎన్నికల రోజు సెలవులో ఉన్న పోలీస్ అధికారి హఠాత్తుగా వైసీపీ ఎంపీటీసీని తీసుకెళ్లడానికి ఎందుకు వచ్చారు? అంటే మరో పోలీస్ అధికారి అయితే అక్కడ పనిచేయరు కాబట్టి కావాల్సిన పోలీస్ అధికారి లీవ్లో ఉండి కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున వైసీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారనే కదా అర్థము. అంటే ఇంత తెగించి మరి పబ్లిక్గా రాజకీయాల్లో మిళితమై ఒక పార్టీ తరఫున పనిచేస్తూ మళ్ళీ మేము కష్టపడి వచ్చాము, మా యూనిఫామ్ అరటి తొక్క కాదు, యూనిఫామ్ మీద గౌరవం లేనిది వీళ్ళకి, ఇలాంటి వాళ్ళకి అరటి తొక్క కంటే హీనంగా యూనిఫామ్లు చూస్తున్నారనేది కూడా అర్థమవుతోంది. లేకుంటే అసలు ఎవరు నిజంగానే ఎస్పీ పర్మిషన్ ఉందా ఈయన ఇలా సెల్ఫీ వీడియో విడుదల చేసి మాజీ ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇవ్వడానికి? ఆ హావభావాలు అవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే ఈ ఎస్ఐ సుధాకర్లో యాంటీ వైసీపీ బ్లడ్ ఉరకలెత్తుతోంది అన్నది కూడా చాలా స్పష్టంగానే అర్థమవుతోంది. ఈయన సెల్ఫీ వీడియో చూసిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 5 ఏళ్ల పాటు వీఆర్లో ఉండడానికి తనకి అన్ని అర్హతలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. కానీ ఈయన వీఆర్కి వెళ్ళేంత వరకు ఉంటారా, లేకుంటే తీరా ఎన్నికల సమయంలో లాస్ట్ టైం మిస్ అయింది కాబట్టి ఈసారి ఇక పగడ్బందీగా ప్లాన్ చేసుకొని తెలుగుదేశం పార్టీలో చేరి ఎక్కడన్నా ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తారా అన్నది కూడా చూడాలి. ఆయన మాటలు చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వల్ల మనసు గెలవడానికి షబాస్ జగన్మోహన్ రెడ్డినే వార్నింగ్ ఇచ్చావని ఒక పాపులర్ అవ్వడానికి తాపత్రయపడుతున్నట్టుగానే ఉంది ఆ సెల్ఫీ వీడియోలు చూస్తూ ఉంటే. జిల్లా ఎస్పీ కూడా సంయమనంతో మాట్లాడుతూ ఉన్నారు. మేమేమైనా తప్పు చేసింటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని అంటున్నారు, కానీ అంతకుమించి మాట్లాడటం లేదు. ఈయన ఒక ఎస్ఐ అయి ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నీవు అరటి తొక్క జాగ్రత్తగా మాట్లాడు అంటూ హావభావాలు కళ్ళేగేసి మాట్లాడుతూ ఉన్నారంటే చూసే వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతోంది ఈయన ఏ పార్టీ తరఫున అక్కడ పనిచేస్తున్నారని. నిజంగా జిల్లా ఎస్పీకి మొత్తం పోలీస్ యంత్రాంగానికి అవమానం. ఇలాంటి వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారు, అలాంటి వర్క్ చేస్తూ ఉన్నారు అక్కడ అంటే. కోర్స్ జిల్లా ఎస్పీని కూడా ఇతను లెక్క చేసే పరిస్థితుల్లో ఉన్నట్టయితే కనిపించడం లేదు. ఎందుకంటే పక్కాగా పొలిటికల్ పవర్ వెనుక ఉంది కాబట్టి ఈ విధంగా సొంతంగా మొత్తం వ్యవస్థని బైపాస్ చేసి మరి కాకి చొక్కా వేసుకొని మరి ఈ పని చేస్తున్నట్టుగా ఉంది.